అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎన్ఐటి సిరీస్లో భాగంగా మనం వివిధ ఎన్ఐటీల్లో కట్ ఆఫ్ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆయా ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఈరోజు మనం ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్లో ఉంటుంది. కర్ణాటక స్టేట్లో ఇదొక టాప్ ఇన్స్టిట్యూట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. బెంగళూరు అంటే ఐటీ హబ్గా మనం చెప్తాం. బెంగళూరుకి చెరువులో ఉండే ఇన్స్టిట్యూషన్ కావడంతో భారీ ప్లేస్మెంట్స్, మంచి ప్యాకేజెస్ కూడా లభించే ఇన్స్టిట్యూషన్స్లో ఇదొకటి. కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కానీ ఎన్ఐటీల పరంగా వివిధ ర్యాంకింగ్స్ విషయంలో ఎప్పుడు టాప్లో ఉంటుంది. మొత్తం ఎన్ఐటీల డేటా తీస్తే టాప్ సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఎన్ఐటి సూరత్కల్. సో ఎన్ఐటి సూరత్కల్ లొకేషన్ పరంగా చాలా అద్భుతమైనటువంటి అందమైన ప్రాంతంలో ఉంటుంది. సీషోర్లో ఉంటుంది. చాలా మంచి లొకేషన్ పరంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. దాంతో చాలామంది ఎన్ఐటి సూరత్కల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సౌత్ ఇండియాలో ఉండడం, మంచి ట్రాన్స్పోర్ట్కి అందుబాటులో ఉండడం, మంచి ఫుడ్, ఇతర ఫెసిలిటీస్ కూడా బాగుండడం, ప్లేస్మెంట్స్ ఇతర అన్ని రకాలుగాను మంచి స్థానంలో ఉండడం, వీటన్నిటి కారణాల రీత్యా ఎన్ఐటి సూరత్కల్ ఇప్పుడు నెంబర్ 2గా నిలుస్తోంది. ఎన్ఐటీలతో పాటుగా టైర్ 1 ఐఐటీస్తో పోల్చిన సూరత్కల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి ఎన్ఐటి సూరత్కల్లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. సిఎస్సి కోర్ బ్రాంచ్తో పాటుగా సిఎస్సి డేటా సైన్స్ ఉంది, దాంతోపాటుగా ఐటీ ఉంది, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. 4 మొత్తం కోర్సులు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇతర బ్రాంచెస్ కూడా దాదాపు మొత్తం 13-14 బ్రాంచెస్ ఉన్నాయి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ దక్కుతూ ఉంటాయి. చాలా మంచి ఇన్స్టిట్యూషన్గా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా చెరువులో ఉంటుంది. కాబట్టి చాలా కన్వీనియంట్గా, పీస్ఫుల్గా, అన్ని రకాలుగాను మెరుగైనటువంటి ఇన్స్టిట్యూషన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ ఇన్స్టిట్యూషన్లో కట్ ఆఫ్ వివరాలు ఎట్లా ఉన్నాయి, 2025 జోసాలో 6th రౌండ్లో ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ వచ్చింది అన్నది తెలుసుకుందాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా ఎవరికైనా ఈ అకాడమిక్ ఇయర్ వ్యాప్తంగా మీరు జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ పెట్టే దశ నుంచి జోసా కౌన్సిలింగ్లో సీటు పొందేటంత వరకు పూర్తి స్థాయిలో మీకు గైడెన్స్ ఇచ్చేందుకు, పర్సనల్గా మీకు సపోర్ట్గా నిలిచేందుకు మనం మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. స్క్రీన్ మీద ఉన్నటువంటి వివరాలు చూసి మీరు ప్రయత్నం చేయండి. నేరుగా మీకు ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చి అక్కడి నుంచి మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ వివరాలు మనం చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ మొత్తం 4 years కోర్స్ బ్రాంచ్ కట్ ఆఫ్ వివరాలు చూస్తే హోమ్ స్టేట్ కోటా, ఇది కర్ణాటక బెంగళూరులో చదివినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. క్లోజింగ్ ర్యాంక్ 2800 ఉంది. ఇది హోమ్ స్టేట్, చాలా తక్కువ మంది ఉంటారు, కొంతమంది మాత్రమే బెంగళూరులో చదువుతూ ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలిన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్ కోటాలో ఉంటారు. కాబట్టి అదర్ స్టేట్ కోటాలో చూస్తే 1827 ఇది ఎన్ఐటి వరంగల్ కన్నా కూడా బెస్ట్ ర్యాంక్. వరంగల్ కన్నా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. వరంగల్ 3rd, 4th ప్లేస్లో ఉంటుంది ఎన్ఐటీల ర్యాంకింగ్స్ విషయంలో, కానీ సూరత్కల్ ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంటుంది. ఎన్ఐటి తిరుచి తర్వాత సూరత్కల్ ప్రయారిటీగా ఉంటుంది. అందుకే ఓపెన్ కేటగిరీకి 1827 కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. అదే సూపర్ న్యూమరీ ఫీమేల్ కేటగిరీలో చూస్తే 3986 ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్కి వస్తే 316 ఇది కేటగిరీ ర్యాంక్. ఇందాక మనం మాట్లాడుకుంది సిఆర్ఎల్ ర్యాంక్, అది అన్ని కేటగిరీలు కలిపిచ్చే ర్యాంక్. ఇది మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ 316th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ జోసా కౌన్సిలింగ్లో చేరారు. ఇక ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వరకు చూస్తే 631 అక్కడ. ఓపెన్ కేటగిరీ మినహా మిగతావన్నీ ఆయా కేటగిరీల ర్యాంక్గా మీరు గమనంలో ఉంచుకోవాలి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ మనం చూస్తే జెండర్ న్యూట్రల్లో 577 ర్యాంక్, చాలా కాంపిటీషన్ ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు. 577th ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఇక్కడ జోసాలో లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అదే ఫీమేల్ కేటగిరీలో సూపర్ న్యూమరీ పోస్టులో చూస్తే 1792 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ వరకు ఇక్కడ చేరారు. ఇక ఎస్సీ కేటగిరీలో చూస్తే 364th ర్యాంక్
ఇక్కడ ఎస్సీ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో కట్ ఆఫ్, ఎస్సీ కేటగిరీ ఫీమేల్ ఓన్లీ 665th ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇక ఎస్టీ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ 138th ర్యాంకు సీట్ వచ్చింది. అదే ఎస్టీ ఫీమేల్ వరకు చూస్తే 293rd ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇవి జోసా 6th ర్యాంకులో వచ్చినటువంటి కట్ ఆఫ్. సహజంగా టాప్ 1st, 2nd, 3rd ప్లేస్లో ఉన్న ఎన్ఐటీల్లో జోసాకి ఆ తర్వాత జరిగే సిశాబ్ కట్ ఆఫ్కి పెద్ద వేరియేషన్ ఉండదు. ఇక మిగిలిన ఎన్ఐటీల వరకు వివరాలు వచ్చినప్పుడు సిశాబ్లో కట్ ఆఫ్ ఎంత ఉందనే అంశాన్ని కూడా మీ ముందు ప్రస్తావిస్తాం. జోసా వరకు మాత్రమే ఈ 3-4 ఎన్ఐటీలని మనం పరిగణించాలి. జోసా తర్వాత సిశాబ్లో ఛాన్స్ వస్తుందా? ఒక ఏడాది రావచ్చు, ఇంకొక ఏడాది కొన్ని కేటగిరీల్లో ఖాళీలు కూడా లేకపోవచ్చు. కాబట్టి మనం జోసా కట్ ఆఫ్నే పరిగణలో తీసుకోవాలి. టాప్ 4-5 ఎన్ఐటీల వరకు మాత్రం ఖచ్చితంగా జోసా కట్ ఆఫ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత కొంత మార్పులు సిశాబ్లో కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి దీన్ని మీరు గమనంలో ఉంచుకొని ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీ కేటగిరీని బట్టి ఎంతెంత వరకు ఛాన్స్ ఉంటుంది అన్నది ఖచ్చితంగా పరిగణలో తీసుకోండి. ఇక్కడ మార్కులు ఎన్ని రావాలి అనే అంశాన్ని కూడా కొందరు అడుగుతున్నారు. మార్క్స్ వివరాలు కూడా మళ్ళీ మనం ప్రత్యేకంగా తెలియజేస్తాం. ఎన్ఐటీల్లో మీ జేఈ మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వస్తే ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న దాని మీద మళ్ళీ మనం సెపరేట్గా వీడియోలు చేద్దాం, అప్పుడు తెలియజేద్దాం. ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని గమనంలో పెట్టుకోండి. ఈ ర్యాంక్స్ ఆధారంగా మీరు రేపు రాబోయేటువంటి జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి అన్న దాని మీద గట్టిగా ప్రయత్నం చేయండి. ఆ రీతిలో మీరు ఎఫర్ట్ పెట్టి మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో చేరేదానికి ప్రయత్నం చేయండి. మేము అవసరమైతే పర్సనల్ గైడెన్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.